ఇవాళ టైం ఉంటే ఒకసారి ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 పీడిఎఫ్ ఉంది, అది ఒకసారి చూపిస్తాను. అది వినిపించట్లేదా? హలో, ఓకే ఓకే, మీరు వాయిస్ చేసారా? ఓకే. ఓకే, ఓకే. నార్మల్గా ఇది నెట్ లో తీసుకున్నాను నేను. ఓకే, ఇట్స్ అవర్ MBA సంథింగ్ ఎలక్ట్రికల్ హజార్డ్స్ అండ్ సేఫ్టీ ట్రైనింగ్. ఓకే, సో ట్రైనింగ్ అవుట్లైన్ ఏంటంటే, నార్మల్గా ఇది కాకుండా మీకు వర్డ్ డాక్యుమెంట్ అనేది నేను ఓన్లీ ప్రిపేర్ చేశాను. దీంట్లో కొన్ని I've done the word document separately. In that, a step-by-step procedures and also definitions you can see in that. For understanding purpose, we'll go through the PPT first, and then in the other section, if time is there, we'll go through the word document. Second thing, ఇప్పుడు ఇంకా టైం ఉంటే నేను ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ఉంది కదా, దాంట్లో హెల్త్ సేఫ్టీ వెల్ఫేర్ సెక్షన్స్ ఎలా ఉంటాయి, అవి ఎలా చదవాలి, ఆ బుక్ చదవడానికి ప్రొసీజర్ ఉంటుందండి. ఓకే, వేరే వేరే రిఫర్ చేస్తుంటుంది పాయింట్స్ ని, అవి ఎలా చదవాలని కూడా నేను ఒకసారి చెప్తాను. ఇవాళ అవ్వకపోతే రేపు దాన్ని పెట్టుకుందాం. ఓకే, ట్రైనింగ్ అవుట్లైన్, పర్పస్, బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ అసలు హజార్డస్ ఎలక్ట్రికల్ సేఫ్టీ ఎందుకు. ఓకే, చూస్తాం. బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. కాన్సెప్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే వోల్టేజ్, కరెంట్, ఓకే, రెసిస్టెన్స్, అది కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీలోకి వస్తుంది. ఓకే ఓకే, రమేష్ నాయక్ మ్యూట్ చేయలేదు, చేశాను. ఓకే, హజార్డ్ రికగ్నైజేషన్, మళ్ళీ అన్మ్యూట్. ఓకే, రమేష్ అని ఎవరు ఉన్నారు, మ్యూట్ చేశాను. ఓకే, హజార్డ్ రికగ్నైజేషన్. ఓకే, హజార్డ్స్, కాన్సెప్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే ఏమొస్తాయి అంటే, ఎలక్ట్రిసిటీ వోల్టేజ్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి, కరెంట్ ఐ అంటే ఏంటి, ఓకే, అనేది కాన్సెప్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓకే, వస్తాయి. రేజ్ హ్యాండ్, చెప్పండి ఎవరు రేజ్ చేశారు హ్యాండ్, ఎవరు హ్యాండ్ రేజ్ చేశారు? ఓకే, ఫైన్. హజార్డ్ రికగ్నైజేషన్, టైప్స్ ఆఫ్ హజార్డ్స్ ఎలా రికగ్నైజ్ చేయాలి, ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆన్ హ్యూమన్ బాడీ. నార్మల్గా మన బాడీ మీద ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి ఎలక్ట్రిసిటీకి. ఎలక్ట్రికల్ హజార్డ్ ప్రొటెక్షన్, ఒకవేళ ఎలక్ట్రికల్ హజార్డ్స్ నుంచి ప్రొటెక్షన్ అంటే కంట్రోల్ మెజర్స్ ఎలా ఉంటాయి. వర్క్ ప్రాక్టీసెస్, ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ మీద వర్క్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, హౌ టు రెస్పాండ్, రిపోర్ట్ ఏ ప్రాబ్లమ్, ఇఫ్ ఏ ప్రాబ్లమ్ ఈస్ దేర్, హౌ టు రెస్పాండ్ ఇట్. అండ్ రెస్పాండ్ అంటే దానికి ట్రబుల్ షూటింగ్ ఎలా చేయాలి, ఈ ప్రాబ్లం వచ్చింది అంటే దానికి మనం ఏ స్టెప్స్ తీసుకుంటాం, ఫస్ట్ ఏం చూసుకుంటాం. ఎగ్జాంపుల్ అది చెప్తాను. అది హౌ టు రెస్పాండ్, రిపోర్ట్ ఏ ప్రాబ్లం, ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఎలా రిపోర్ట్ చేయాలి. ఓకే, ఇంకా సూపర్వైజర్ రెస్పాన్సిబిలిటీస్, ఎంప్లాయర్ రెస్పాన్సిబిలిటీస్ కూడా మనకి దీంట్లో తెలుస్తాయి. ఓకే, ఒక నిమిషం. ఇంకా ఓకే, సో సూపర్వైజర్ ఎంప్లాయర్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఆ పర్టికులర్ సూపర్వైజర్స్ ఎవరైతే ఉంటారో ఎంప్లాయీస్ హూ ఈస్ డీలింగ్ విత్ ఇది ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ ఎలక్ట్రికల్ సేఫ్టీ. లేదా మీరు సూపర్వైజర్ ఉన్నారు, లేకపోతే మీ కిందన 4 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు ఎలక్ట్రికల్ పనులు చేస్తున్నారు. సో వాళ్ళకి ఎలాంటి ఎలాగ సేఫ్ వర్క్ అసైన్ చేయగలరు. ఓకే, అప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మీ యొక్క బాధ్యతలు ఏంటి కూడా, సూపర్వైజర్ ఏం బాధ్యతలు ఉంటాయి, ఎంప్లాయీస్ కి ఏ బాధ్యతలు ఉంటాయి కూడా మనం దీంట్లో చూద్దాం. పర్పస్,
What is the main purpose of electrical safety? Raise awareness to potential electrical hazards. నార్మల్గా ఎలక్ట్రికల్ hazards అనేవి మనకి కంటికి కనిపించవు. అంటే ఇప్పుడు వైర్లో సప్లై వెళ్తుంది లేదో మనకు కనిపించదు, అక్కడ ఉంటుంది. కానీ ఓకే, సప్లై వెళ్తుంది లేదో మనకు తెలియదు కదండి. ఓకే, సో awareness create చేయాలి. Any wire which is lying down or any wire which is left without notice is considered to be a wire carrying power. ఏ వైర్ అయినా సరే మీకు అలా చూస్తున్నారంటే కనిపిస్తుంది అంటే అది మోడిఫై మనం వెళ్ళి ముట్టుకొని దాన్ని తీయకూడదు, అది పవర్ వైర్ కిందనే తీసుకోవాలి మనం. we should consider as a live cable. Okay, even on the roads, even on dividers, okay, even on any place wherever you go, tours kani, trains kani, ekkadaina sare, if your live wire is there, do not try to touch it, do not try to modify it, do not try to test it. Okay, you will always take the wire which you don't know or unauthorized wire which is left alone is a, you will consider it as a power cable. It's a live wire. Okay, instruct you on how to recognize electrical hazards. Purpose ఇంకోటి ఏంటి, నార్మల్ గా మెయిన్ పర్పస్ ఏంటి, అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది ఈ ఎలక్ట్రికల్ సేఫ్టీ అనేది. తర్వాత ఎలక్ట్రికల్ hazards ఎలా ఉంటాయో మనకి చెప్తుంది. ఓకే, ఎలక్ట్రికల్ hazards ఎలా ఉంటాయో మనకి తెలియజేస్తుంది. ఓకే, ప్రొవైడ్ వే టు ఎలిమినేట్, రిమూవ్ ఆర్ ప్రివెంట్ ఎలక్ట్రికల్ hazards ఇన్ వర్క్ ప్లేస్. ఇది మనం తెలుసుకోవడం వల్ల ఎలిమినేట్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, ప్రివెంట్ చేయొచ్చు. ఎలిమినేట్ ఎలా చేస్తాం, అక్కడ లైవ్ వైర్ కేబుల్ అవసరం లేదనుకోండి, రూటింగ్ మారుస్తాం అక్కడి నుంచి. లేకపోతే అందరూ వెళ్ళే దారిలో బాక్స్ ఇన్స్టాల్ చేసి ఉన్నది అనుకోండి, కంప్లీట్ గా బాక్స్ తీసేసి వేరే దగ్గర ఇన్స్టాల్ చేస్తాం. దట్ ఈస్ కంప్లీట్లీ ఎలిమినేట్. ఆర్ రిమూవ్, హౌ యూ కెన్ రిమూవ్ ఆర్ ప్రివెంట్ hazard, you can insulate it or isolate it. Okay, segregate it, prevent, you can prevent by completely by good isolating procedures. Okay, and emphasizing the extreme importance of observance all electrical safety requirements and practicing. Emphasizing the extreme importance of observing ante enhancing anamata, ante unna standard values unna standards ni మనం ఇది ఇలాగా మనం ఎలక్ట్రికల్ సేఫ్టీ గురించి తెలుసుకోవడం ద్వారా అది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఆ స్టాండర్డ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఇన్స్ట్రక్టింగ్ యూ ఆన్ వాట్ టు డూ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ అన్ ఎలక్ట్రికల్ యాక్సిడెంట్. ఒకవేళ ఏమైనా అయితే, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎలక్ట్రికల్ షాక్ తగిలిన తర్వాత ఏం చెయ్యాలి, ఒకవేళ ఎలక్ట్రికల్ షాక్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఏం చేయాలి. ఓకే, ఈ స్లైడ్ కి మనం స్కిప్ చేసే ముందు నేను 2 క్వశ్చన్స్ అడుగుతాను. ఫస్ట్ థింగ్, supervisor or electrical employee who is working on electrical or electrical supervisor, అతని దగ్గర ఒక టూల్ ఉండాలి. ఫస్ట్ అండ్ ప్రైమరీ టూల్ ఏంటండి, ఎవరికి తెలుసా? మల్టీమీటర్. వెరీ గుడ్. ఇంకా, if a safety officer is continuously working in a area or work field in which where he always come across the electrical safety, then he should also carry that tool. Multimeter is okay, that's fine. Inka, what's the primary tool? Tester ande. Tester. Okay, electrical. ఏంటండి, టెస్టర్ వాడకూడదని చెప్తున్నారు కదా. అదే చెప్తున్నాను నేను. ఏంటంటున్నాను అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లగ్ ఉంది. ఓకే, మీకు ఇన్పుట్ అవుట్పుట్ వోల్ట్స్ తెలుస్తాయి. ఓకే, జస్ట్ ఇప్పుడు నేను టెస్టర్ అన్నాను కదా అని చెప్పేసి పెద్ద పెద్ద వైర్లు టెస్టర్ పెట్టం మనం. ఓకే, థిక్నెస్ ఆఫ్ వైర్ బట్టి టెస్టర్ అనేది పెట్టడం జరుగుతుంది. సార్ యాజ్ పర్ రూల్స్ ఇండస్ట్రీలో వాడకూడదు సార్. ఇది ఎందుకంటే వోల్టేజ్ డిటెక్టర్ అనేది వస్తుంది, స్మాల్ వోల్టేజ్ డిటెక్టర్ తో చెక్ చేయాలి సార్. అవును. టెస్టర్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ ఇండస్ట్రీ సైడ్, ఓన్లీ యూజ్డ్ వోల్టేజ్ డిటెక్టర్. ఓకే, వోల్టేజ్ డిటెక్టర్ అంటున్నారా? ఓకే, అంటే ఓకే, దట్స్ వెరీ గుడ్. నేను అప్డేట్ చేసుకుంటాను ఆ ఇన్ఫర్మేషన్. ఇంకోటి ఏంటంటే, జస్ట్ జనరల్ గా ఇప్పుడు ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ మీద పనిచేసే వాళ్ళు ఉంటారండి. ఓకే,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు సప్లై ఇస్తుంటారు, కొన్ని వైర్స్ ఏమో బ్యాటరీస్ కనెక్ట్ చేసి ఉంటే రిటర్న్ వస్తూ ఉంటది అప్పుడప్పుడు. అంటే ఓకే, స్క్రూ డ్రైవర్ యూజ్ చేయాలి సార్, స్క్రూ డ్రైవర్ ఉంటాయి. మాత్రం యూజ్ చేయాలి. బట్ యూజ్ కాకపోతే చేయకూడదు. టెస్టింగ్ చేయడానికి మాత్రము ఇది యూజ్ చేయకూడదు సార్. ఓకే, టెస్టర్ అంటే మాత్రం యూజ్ ఒకటి చేయకూడదు. అది కరెక్టే. టెస్టర్ యూజ్ నేను ఏమంటానంటే చూడండి, ఇండస్ట్రీస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ మీద మనం పనిచేస్తారు. ఓకే, జస్ట్ యాజ్ అన్ ఎలక్ట్రికల్ పర్సన్స్, యాక్చువల్ మా పోర్ట్లో ఏంటంటే వాళ్ళు క్రెయిన్స్ మీదకి ఇంకా మోటార్స్ మీద నార్మల్ హోమ్ వోల్టేజెస్ మీద పనిచేస్తారు. ఓకే, ఏంటంటే నేను ఎందుకు మెన్షన్ చేశానంటే వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే నార్మల్ గా మీరు ఏదైతే వోల్ట్ మీటర్స్ ఉంటారో, మల్టీమీటర్స్ అంటున్నారో అవన్నీ యూజ్ చేస్తారు. ఓకే, యూజ్ చేయకూడదు లేదా క్యారీ చేయకూడదు అంటారు. ఇమీడియట్ గా ఏమైనా ఒక చిన్న సప్లైస్ ఉన్నాయి, ఇప్పుడు ఇమీడియట్ గా టెస్ట్ చేయాలి. యూ విల్ ఎన్ష్యూర్ దట్ ద లైవ్ ఈజ్ కేబుల్ ఈజ్ నాట్ లైవ్ కేబుల్ కాదు అని టెస్ట్ చేయాలండి. అది కూడా మల్టీమీటర్ తో టెస్ట్ చేయాలి. అదే మీరు ఏమంటున్నారంటే మల్టీమీటర్ రిగ్ వేసి టెస్ట్ చేస్తారు అంటున్నారు. ఓకే, సో ఎవరైనా ఎక్కడైనా టెస్టర్ యూజ్ చేయడం చూసారా, లేకపోతే టెస్టర్స్ లా కంప్లీట్ గా బ్యాన్ చేస్తారా? సార్ బ్యాన్ ఏం చేయరు, యూజ్ చేయకూడదు అంటారు సార్. 90% ఇండస్ట్రీలో యూజ్ చేయకూడదు. ఓకే, నా పాయింట్ రిసీవ్డ్, కానీ అది ఎక్కడైనా రాసి ఉందా? అంటే ఇప్పుడు హైయర్ స్టాండర్డ్ ప్రకారం యూజ్ చేయకూడదు సార్. ఓకే, నాకు అది కావాలి, నేను అప్డేట్ చేసుకుంటాను ఇన్ఫర్మేషన్. ఏం లేదు, ఏ స్టాండర్డ్ ప్రకారం ఒకవేళ ఏమైనా ఫ్యాక్టరీస్ యాక్ట్ లో ఎక్కడైనా రాసి ఉందా టెస్టర్ యూజ్ చేయకూడదని నాకు కావాలి. అంటే ఏం లేదండి, ఇప్పుడు మీరు అప్డేట్ చేశారు కదా, రేపొద్దు నేను ఫ్యూచర్ లో క్లాసెస్ చెప్పినప్పుడు నేను అది కోట్ చేస్తాను అనమాట. ఎవరైనా అడిగారు అనుకోండి, ఎక్కడ రాశారు, లేకపోతే ఏదైనా అప్డేటెడ్ బుక్ లో ఇలా టెస్టర్ యూజ్ చేయకూడదు, ఇలా ఫ్యాక్టరీస్ యాక్ట్ లో కానీ ఎక్కడైనా అప్డేట్ చేసి ఉందా అని. ఓకే, వెరీ గుడ్ పాయింట్, వెరీ గుడ్ డిస్కషన్. ఓకే, ఫైన్. అండ్ ఎవరో నాకు వాయిస్ వచ్చేస్తుంది. వెంకట్ లేదా? ఓకే, ఇది ఎవరు? రియల్మీ 2 Pro ఏదో నాకు పాపప్ వచ్చింది. ఓకే, ఫైన్. సో మల్టీమీటర్, ఐల్ టేక్ ఇట్ ఎస్ మల్టీమీటర్. అండ్ మరి నాకు టెస్టర్ అనేది ఐ కెనాట్ సే దట్ వీ షుడ్ నాట్ యూస్, బట్ నేను అది హోల్డ్ లో ఉంచుతాను. ఇఫ్ సమ్వన్ ఈస్ సేయింగ్ ద హైయెస్ట్ స్టాండర్డ్, దెన్ ఐ విల్ సే మై స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఎక్కడైనా బుక్ లో రాసి ఉంది అంటే ఐ డెఫినెట్లీ సే మై స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఓకే, ఒకసారి చూడండి, స్టాండర్డ్ ఉంటే నేను కూడా సర్చ్ చేస్తాను. ఒకవేళ ఎక్కడైనా అప్డేట్ చేసి ఉంటే నాకు చెప్పండి. ఓకే, ఫైన్. పర్పస్ కోర్స్ అదే కంటిన్యూ అయిందండి. కోర్స్ ఈజ్ నాట్ డిజైన్ టు టీచ్ యూ టు వర్క్ ఆన్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్. ఇదేంటంటే నార్మల్గా సేఫ్టీ ప్రికాషనరీ మెజర్స్, హజార్డ్ ఐడెంటిఫికేషన్ గురించి చెప్తారు తప్ప ఇట్ ఈస్ నాట్ డిజైన్డ్ ఆర్ గివింగ్ యూ అలవెన్స్ ఫర్ వర్కింగ్ ఆన్ ఎక్విప్మెంట్. ఓకే, మీకు తెలుసు కదా అని చెప్పి ఆ ఎక్విప్మెంట్ మీద మనకి వర్క్ చేయడానికి అలౌడ్ కాదు. యూ విల్ నాట్ బి క్వాలిఫైడ్ టు వర్క్ ఆన్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్. ఇఫ్ యూ సీ ప్రాబ్లమ్స్ విత్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, నోటిఫై యువర్ సూపర్వైజర్, బట్ వీ షుడ్ నాట్ టచ్ ఇట్. ఓకే, నోటిఫై యువర్ సూపర్వైజర్. చెప్పండి. ఈ ఎలక్ట్రికల్ వర్క్ చేయడానికి ఎలిజిబుల్ ఒక ఓన్లీ లైసెన్స్, సూపర్వైజింగ్ లైసెన్స్, వైర్మెన్ లైసెన్స్ ఫర్ ఓన్లీ ఎలిజిబుల్ సార్. అదర్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ సార్ ఇన్ ఎలక్ట్రికల్ వర్క్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిఫికేషన్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఐటీ చేసి డిప్లొమా చేసి క్వాలిఫై ఉన్నా కూడా, డిప్లొమా చేసినా కూడా కదా సార్, ఎలక్ట్రికల్ కి పర్ లైసెన్స్ ఉంటుంది సార్. వైర్మెన్ లైసెన్స్, సూపర్వైజింగ్ లైసెన్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సబ్స్టేషన్ వేరే వాళ్ళు చేయడానికి ఎలిజిబుల్ లేదు సార్ అది. ఓకే అండి, ఓకే. అంటే నార్మల్ గా సబ్స్టేషన్ మెయింటెనెన్స్ చేస్తారు కదండి. సబ్స్టేషన్ మెయింటెనెన్స్ అంటే సబ్స్టేషన్ మెయింటెనెన్స్ అంటే 30 kV లైసెన్స్ ఉంటుంది సార్. ఇప్పుడు వైర్మెన్ ఐటీ వాళ్ళకి మాత్రం వైర్మెన్ లైసెన్స్ కంపల్సరీ సార్. ఎనీ వర్క్ వైర్మెన్ లైసెన్స్ కంపల్సరీగా ఐటీ వాళ్ళకి అవసరం. ఓకే, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ సార్, వేరే వాళ్ళు చేసేది ఎలిజిబుల్ లేదు సార్ అది. ఓకే, వెరీ నైస్. అండ్ ఏదైతే వైర్మెన్ లైసెన్సెస్ చెప్తున్నారో ఈ ఇన్పుట్ వర్క్స్ కి, మా దీంట్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హై వోల్టేజ్ లైసెన్స్లు అని ఉంటాయి. ఓకే, ఇంకా
33 kV లైసెన్సెస్ అవన్నీ కొన్ని ఉంటాయి. ఓకే, ప్లస్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఉంటది కదా, డైరెక్ట్ గా పోల్స్ నుంచి వస్తాయి డైరెక్ట్ ఏది మన ఆఫీసెస్ కి లోపల. మళ్ళీ బ్రేకర్స్ పెట్టుకుంటారు, 2 ట్రాన్స్ఫార్మర్లు మెయింటైన్ చేస్తారు. అక్కడ యూటిలైజ్ చేసే వాళ్ళు మాత్రం ఇంకా కంపల్సరీగా లైసెన్స్ ఉంటే. నార్మల్ గా ఒక క్రెయిన్ బ్రేక్ డౌన్ కి వెళ్తున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఒక క్రెయిన్ బ్రేక్ డౌన్ కి వెళ్తున్నారు. ఓకే, సో హీల్ బి గోయింగ్ with his knowledge and intellect, and he will be qualified as an electrical engineer. Okay, and నాకు డౌట్ అండి, ఈ ఇంజనీర్స్ కూడా మీరు లైసెన్స్ అవసరం అంటున్నారా? ఇంజనీర్స్ కాదు సార్, ఓన్లీ ఐటీ ఎలక్ట్రికల్. అదే నేను అంటున్నాను. ఓకే, నార్మల్ గా నేను ఒకసారి ఏదే మన ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ అనే దీంట్లో ఒక టాపిక్ ఉంటది, ఇది ఎంప్లాయీ రిక్వైర్మెంట్స్ ఇన్ హ్యాండ్లింగ్ ద ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అనేది. అది ఒకసారి నేను చూస్తాను. ఓకే, అది నేను చదివాను. మన స్టేట్ గవర్నమెంట్ గ్రేడ్స్ ఇస్తారు సార్. ఇప్పుడు ఎన్సీసీకి ఏబిసి ఎలాగ ఇస్తుందో అలాగే ఎలక్ట్రికల్ ఏబిసి అని ఉంటాయి సార్ గ్రేడ్ సర్టిఫికెట్. దాన్ని బట్టి వాళ్ళకి ఇప్పుడు నార్మల్ గా ఇది ఇది వైర్మ్యాన్ ట్రైనింగ్, ట్రాన్స్ఫార్మర్ ఇన్స్టాలేషన్స్ ట్రైనింగ్స్, ఐటీ ట్రైనింగ్ కాకుండా ఐటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక సీల్ వేస్తారు, ఒక చిన్న పాస్ ఇస్తారు మీకు. అదేనా అంటున్నారు మీరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక పాస్ వస్తుంది, అదే ఒక చిన్న కార్డు ఇచ్చి అప్రూవల్ అని మీకు ఒక నెంబర్ ఇస్తారు. లేదు సార్, అది కాదు, అది కాదు సార్. ఓకే ఓకే, సెపరేట్ గా మళ్ళీ కోర్స్ ఉంటుంది సార్. అది మళ్ళీ కోర్స్ ఉంటుంది సార్. ఈ సర్టిఫికేట్ సంపాదించాలంటే మళ్ళీ దానికి మళ్ళీ కోర్స్ ఉంటుంది గవర్నమెంట్ అప్రూవ్డ్. ఓకే 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 ఓకే, వెరీ నైస్. దాంట్లో ఈ సేఫ్టీ ప్రికాషన్స్, సేఫ్టీ గురించి చెప్తారా మీకు? ఏమైనా కవర్ చేస్తారా? ఎవరైనా చేసిన వాళ్ళు ఉన్నారా? చేసిన వాళ్ళు ఉంటే ఒకసారి అడగండి. ఆ కోర్స్ కంటెంట్ ఏముందో ఒకసారి మనకి ఏమైనా మీ డేటా మీ దగ్గర ఉంటే మనకు పంపించండి, మనం కూడా డిస్కస్ చేద్దాం. కోర్స్ కంటెంట్ కాదు సార్, ఇది 2 years ఎక్స్పీరియన్స్ పర్సన్స్ మాత్రం లైసెన్స్ కండక్ట్ చేస్తారు. అదే మీరు డ్యూరేషన్, అవునవును, డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ లో ఏంటి కవర్ చేస్తారని మీరు ఏమైనా స్టాండర్డ్ ఉన్నదా? ఆ స్టాండర్డ్ ఉంటే ఒకసారి ఏం లేదు సార్, అది మనకు వర్క్ ఎక్స్పీరియన్స్ బేస్ ప్రకారం వస్తుంది సార్. అది వర్క్ మనం ఎక్స్పీరియన్స్ చేసే కొద్దీ వాళ్ళు అప్లై చేస్తారు అనమాట. కంపెనీ వాళ్ళు అప్రూవ్ మాకు పలానా వ్యక్తిలో వైర్మెన్ లైసెన్స్ కావాలా అయితే మాకు ఎలిజిబుల్, లేకపోతే హైయర్ అథారిటీస్ కు ఒక్కరు, గవర్నమెంట్ వరకు ఒక్కరు వర్క్ చేయడానికి అనేది వాళ్ళు మనకు కాంపిటెన్సీ సర్టిఫికెట్ అండి. అది నాకు అర్థమైంది, అది కాంపిటెన్సీ సర్టిఫికెట్. వీళ్ళు అంటే మేము కాంపిటెన్సీ సర్టిఫికెట్స్ అంటాం వాటిని. నార్మల్ గా యు ఆర్ గుడ్ అండ్ స్కిల్, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, ఓకే, ఫాల్ట్ డిటెక్షన్, ట్రబుల్ షూటింగ్, ఈ 5 మీద అది ఆ స్కిల్స్ చూసి ఇస్తారు. ట్రబుల్ షూటింగ్ ఎంతవరకు చేయగలరు, స్కిల్, నాలెడ్జ్, ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, వెరీ గుడ్ డిస్కషన్. అండ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండి. నార్మల్ గా ఫస్ట్, ఎలక్ట్రిసిటీ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది దేంట్లో అవుతుందండి? కండక్టర్స్ లోనే అవుతుంది. ఓకే, కండక్టర్స్ అంటే ఏంటి? ఎనీవన్ కెన్ టెల్? కండక్టర్ అంటే all metals which can all the metals which can pass the electricity. The flow of electrons will be very high in conductors. Okay, so నార్మల్ గా ఇంకా కొంచెం పర్టికులర్ గా చెప్పాలంటే ఏదైనా మ్యాటర్ దేంతో ఫామ్ అవుతుందండి? ఒకవేళ ఏమైనా మనం ఫామ్ అయ్యాం, మ్యాటర్ ఏదైనా ఒక పీస్ కానీ థింగ్ కానీ ఫామ్ అవ్వాలంటే ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్, అంతే కదా? ఆటమ్స్ అనేవి క్లోజ్లీ ప్యాక్డ్ అయితే సాలిడ్స్, చిన్నప్పుడు చదువుకున్నాం కదా. లూజ్లీ ప్యాక్డ్ అయితే లిక్విడ్స్, ఫ్రీలీ ప్యాక్డ్ అయితే గ్యాసెస్. దాదాపు ఇక్కడ తిరగకూడదు, లోపలికి వెళ్ళి. ఓకే, ఐఎమ్ సారీ ఫర్ ద ఇంటరప్షన్. Gases. So when the solids or when any material which has a electrons with closely packed, okay, that has a capability of flowing electrons in a free manner. Okay, electrons flow ani chala fast ga untadi. Fine, adi comes any conductor which has a flow of electrons comes under, okay, good conductor. Insulators ante entandi? Insulators ante which will not allow current to pass through them.
లైక్ నాన్ కండక్టర్స్ అంటారు, లేకపోతే ఇన్సులేటర్స్ అంటారు, ప్లాస్టిక్ అని, వుడ్ అని. ఓకే, బేసిక్ కాన్సెప్ట్స్ అండి ఇవి. జస్ట్ నార్మల్ గా దీని వోల్టేజ్ గురించి, రెసిస్టెన్స్ గురించి చెప్తాను. రిక్వైర్స్ ఎ సోర్స్ ఆఫ్ పవర్, యూజువల్లీ జనరేషన్ స్టేషన్, ఎనీథింగ్. ఇక్కడ జనరేషన్ స్టేషన్ ఏంటి? బ్యాటరీ. ఓకే, ఇక్కడ బ్యాటరీ ఉంది కదా. ట్రావెల్స్ ఇన్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్, ఆల్వేస్ కరెంట్ ట్రావెల్స్ ఇన్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్. ఇప్పుడు మనం ఎక్కడైనా మనం పట్టుకున్నా సరే మన సర్క్యూట్ క్లోజ్ ఎలా అవుతుంది తెలుసా అండి? ఇప్పుడు కాకులు అవి కరెంట్ తీగల మీద వాళ్తున్నాయి, వాటికి షాక్ కొట్టదు, వాటికి ఏం అవ్వదు. ఎందుకు అవ్వదు? ఎందుకంటే ఆ లూప్ క్లోజ్ అవ్వలేదు. కానీ కాకులు కొన్ని షాక్ కొట్టి పడిపోతాయి అని వింటాం కదా, అది ఎందువల్ల జరుగుతుంది అంటే ఆ తీగ మీద నించొని పక్క తాగి కూడా తగిలింది అనుకోండి, దానికి లూప్ అవుతుంది అప్పుడు. సో దాని బాడీలోంచి వెళ్తుంది కరెంట్, సో అది క్లోజ్ సర్క్యూట్ అవుతుంది. ఓన్లీ కరెంట్ travels through closed circuit. Okay, when you become part of the circuit, the major may be the injury may be fatal. Ante for example devices kaithe okay, if we are the part of a circuit, normal ga manaki shock tagilinappudu andi hand nunchi ground ki velle route lu untayi. elaga రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ కి వెళ్ళి గ్రౌండ్ గాడ్ లోకి వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు. లేకపోతే లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్ కి వెళ్ళి గాడ్ లో వెళ్ళొచ్చు. రైట్ హ్యాండ్ నుంచి రైట్ లెగ్ కి వెళ్ళి కిందకి వెళ్ళొచ్చు గ్రౌండ్ కి. లెఫ్ట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ లెగ్ లో కిందకి వెళ్ళొచ్చు. దీంట్లో ఏ రూట్ మనకి తక్కువ ఇంపాక్ట్ కలిగిస్తుంది ఏమని చెప్పగలరా? రైట్ హ్యాండ్ నుంచి రైట్ లెగ్ నుంచి కింద గ్రౌండ్ లోకి వెళ్దామా, లెఫ్ట్ నుంచి లెఫ్ట్ లెగ్ నుంచి గ్రౌండ్ లోకి వెళ్దామా, లేకపోతే రైట్ హ్యాండ్ టు లెఫ్ట్ హ్యాండ్ వెళ్దామా, లెఫ్ట్ హ్యాండ్ టు రైట్ హ్యాండ్ వెళ్దామా? ఏ పార్ట్ తక్కువ మనకి ఇంజరీ అవుతుంది? ఏ వే? ఫైన్. సో మనకి రైట్ హ్యాండ్ నుంచి రైట్ లెగ్ కి వెళ్తుంది కదండి, పాసింగ్ అయ్యే వే కొంచెం తక్కువ ఇంజరీ అవుతుంది. ఎక్కువ ఇంజరీ దేనికి అవుతుంది అంటే లెఫ్ట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ లెగ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ తో పాస్ అయ్యి లెఫ్ట్ లెగ్ నుంచి గ్రౌండ్ ఎర్త్కి వెళ్ళిందంటే కరెంట్ విల్ హ్యావ్ ఏ సివియర్ ఇంపాక్ట్ ఆన్ కార్డియోవాస్కులర్ యాక్టివిటీస్. ఓకే, వెయిన్స్. అంటే సార్ లెఫ్ట్ హ్యాండ్ అయితే హార్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ సివియర్ ఇస్తున్నాం సార్, రైట్ హ్యాండ్ అయితే ఎక్కువ ఉండదు కదా. అదే నేను రైట్ హ్యాండ్ నుంచి రైట్ లెగ్ వెళ్ళింది తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే, నార్మల్ గా హార్ట్ కాబట్టి ఎక్కువ ఇది సివియర్ ఇస్తుంది. అంటే ఏంటంటే ఇంకా కరెక్ట్ గా లాజికల్ గా మాట్లాడితే హార్ట్ అనేది లెఫ్ట్ లో ఉండదండి, హార్ట్ అనేది మధ్యలోకే ఉంటది అందరికి. అది లెఫ్ట్ సైడ్ కి బీటింగ్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ కొట్టుకుంటది, ఎన్లార్జింగ్ లెఫ్ట్ సైడ్ వాల్ ఉంటది కానీ లెఫ్ట్ సైడ్ మాత్రం ఉండదు. అదే ఏదైతే బీటింగ్ ఉంటుందో వాల్ బీటింగ్ లెఫ్ట్ సైడ్ కి లబ్డబ్ అయినా లెఫ్ట్ సైడ్ కి వెళ్తూ ఉంటది అనమాట. సో ఎప్పుడైతే కరెంట్ మనకి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తుందో సో అది ఎక్కువ ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. మీకు అడగొచ్చు ఇలాగా, సో బాడీలో ఎన్ని విధాలుగా కరెంట్ పాస్ అయ్యి గ్రౌండ్ కి వెళ్తుంది, లేకపోతే ఇన్ హౌ మెనీ వేస్ ద కరెంట్ కెన్ పాస్, పవర్ కెన్ పాస్ త్రూ యువర్ బాడీ. అప్పుడు రాయొచ్చు ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ టు రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ టు లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ టు లెఫ్ట్ లెగ్, right hand to right leg, ground. Okay, hazard recognitions, cords and equipment. Okay, so cords and equipment ఉన్నప్పుడు నార్మల్ గా ఏంటి హజార్డ్స్ ఉంటాయి, కార్డ్ ప్రాబ్లమ్స్ అవుతాయి, జాయింట్స్ సరిగ్గా ఉండవు. ఓకే, ఎక్విప్మెంట్ లో మొన్న అడుగుతున్నారు కదా బాడీ ఎర్త్లు ఉండవు. బాడీ ఎర్త్ లేదు అంటే ఏమవుతుందండి? ఎక్విప్మెంట్ కాంపోనెంట్స్ అనేవి కాలిపోయే అవకాశాలు ఉంటాయి. ఓకే, అది వన్ ఆఫ్ ద హజార్డ్. సో ఎస్పెషల్లీ ఎర్త్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అవంతా మినిమైజ్ చేయడానికి మనం ఏం వాడతాం అండి? లాస్ట్ టైం చెప్పుకున్న కొన్న ఒక అబ్బాయి క్వశ్చన్ అడిగారు, ఎవరు అడిగారు మర్చిపోయాను. ఈఎల్సిబి కదా, ఈఎల్సిబి లేదా గ్రౌండ్ ఫాల్ట్ ఈఎల్సిబి. అది ఈఎల్సిబి. తర్వాత గ్రౌండ్ లీకేజ్ సర్క్యూట్ ఇంటరప్టర్ అని ఉంటుంది, జిఎల్సిఐ. ఓకే, ఈ రెండు మనం ఇన్స్టాల్ చేసుకుంటాం.
ఓకే, ఇంకోటి పవర్ టూల్స్ అండ్ ఎక్స్టెన్షన్ కార్డ్స్ మస్ట్ బి ఇన్స్పెక్టెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్. పవర్ టూల్స్ అంటే ఏంటి వస్తాయి? ఎనీ టూల్ which has a rotatory motion or which is using power for its operation. Okay, they must be taken out for service immediately upon discovery of worn or broken installations. Normally hazards అంటే ఫస్ట్ ఏం రాస్తారండి? hazard recognition ఎలా చేస్తారు? పవర్ టూల్స్, improper use of power tools, improper maintenance of cords or equipment or joints, improper joints, okay, or placing the cords and equipments on wet surfaces, okay, using live wires, plug లేకుండా wires వాడడం. Okay, ఇంకా visually inspect electrical equipment before use, damage and external defects such as loose, missing or deformed parts. Deformed parts అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా డ్రిల్ బిట్స్ ఉన్నాయి, ఒకవేళ అవి సరిగ్గా యూజువల్ గా ఉన్న పార్ట్స్ యూజువల్ గా ఉన్న షేప్స్ లో కాకుండా బెండ్ అయ్యి కానీ ఏమైనా ఉన్నా సరే, దట్ విల్ బి గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ పీపుల్. ఓకే, పించ్డ్ ఆర్ క్రష్డ్ అవుటర్ జాకెట్స్ ఆర్ ఇన్సులేషన్. నార్మల్ గా అవుటర్ జాకెట్స్ అంటే నార్మల్ గా ఇన్సులేషన్స్ కి, కార్డ్స్ కి, ఓకే, క్రష్ అయిపోయి బయటకు వచ్చేసి, ఓకే, ఇన్సులేషన్ దెబ్బతిండడం, అవన్నీ కూడా హజార్డ్స్ లోకి వస్తాయి, ఎలక్ట్రికల్ హజార్డ్స్ లోకి. దిస్ ఈస్ ద టైప్ ఆఫ్ ఎక్స్టర్నల్ డ్యామేజెస్ మే ఇండికేట్ ఇంటర్నల్ డ్యామేజ్ టు ద ఎక్విప్మెంట్. సో ఈ ఎక్స్టర్నల్ డ్యామేజ్ అవడం వల్ల ఏమవుతుందండి? పవర్ సప్లైలో ఫ్లక్చువేషన్స్ వస్తాయి. ఫ్లక్చువేషన్స్ రావడంతో ఇంటర్నల్ సర్క్యూట్ అనేది డ్యామేజ్ అవుతుంది. నార్మల్ గా మన పవర్ కార్డ్ వరకు ఏమైనా ఫ్లక్చువేషన్స్ వస్తే ఎంసీబీ ట్రిప్ అవుతుంది. ఒకవేళ అక్కడి నుంచి దీంట్లో మిషన్ లో కానీ ఎక్విప్మెంట్ లో కానీ ఏమైనా ఇంటరప్షన్స్ వచ్చినాయి అంటే ఈఎల్సీబీలు ఉంటే పర్వాలేదు, లేదా మాత్రం ఆ ఎక్విప్మెంట్ డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఓకే, ఎలక్ట్రికల్ కార్డ్ దట్ ఆర్ worn or damaged must be replaced without delay. ఓకే, డిలే ఎందుకన్నారంటే డ్యామేజ్ కార్డ్స్ వల్ల ఎర్తింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడప్పుడు మన వాషింగ్ మిషన్స్ ఉంటాయి ఇంట్లో, వాషింగ్ మిషన్స్ వైర్లన్నీ సర్ఫేస్ మీద పాస్ అయి ఉంటాయి. ఎప్పుడైనా వాషింగ్ మిషన్ వైర్ కానీ, ఫ్రిడ్జ్ వైర్స్ కానీ నేలను తగులుతూ పాస్ అయి ఉన్నాయి అనుకోండి, ఖచ్చితంగా ఫైన్ పెట్టండి. ఎందుకంటే ఇల్లు కడిగేటప్పుడు కానీ, లేకపోతే ఏమైనా బాగా వాటర్ సర్ఫేస్ ఉన్నప్పుడు కానీ, ఏమైనా ఎలుకలు వెళ్ళి దాన్ని కొరికేసి ఏమైనా ఓపెన్ గా ఉంటుందంటే ఇల్లు మొత్తం ఎవరైతే నించున్నారో వాళ్ళకి మొత్తం షాక్ కొట్టే ప్రమాదాలు ఉంటాయి. సో ఆల్వేస్ రిమెంబర్, ఎక్విప్మెంట్, ఇంట్లో ఎక్విప్మెంట్ ఏదున్నా సరే ఆ వైర్లు ఫ్లోర్ మించి టచ్ అయ్యి ఉండకూడదు. ఓకే, బిఫోర్ క్లీనింగ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ టర్న్ ఆఫ్ అండ్ అన్ప్లగ్ ఇట్. ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మెయిన్ గా గ్రైండర్స్ అవి ఉంటాయి కదండి మన ఇంట్లో, గ్రైండర్స్ అవి క్లీన్ చేసినప్పుడు ఎస్పెషల్లీ తడి చేత్తోనే గ్రైండర్ వేస్తారు, తడి చేత్తోనే క్లీన్ చేస్తారు, ఆన్ ఆఫ్ చేస్తారు. సో దట్ షుడ్ బి అవాయిడెడ్ కంప్లీట్లీ. ఓకే, సో ఎందుకంటున్నానంటే డ్యూరేషన్ ఆఫ్ టైమ్ ఆ వాటర్ లోపల సోక్ అయ్యి ఆ ప్లగ్ యొక్క ఎలక్ట్రాక్షన్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఓకే, ఇంకేమన్నారు? ఎలక్ట్రికల్ ప్యానల్స్, ఇవన్నీ మీరు ఎప్పుడైనా ఎలక్ట్రికల్ ఆడిట్ అటెండ్ అయ్యి ఉంటే ఆడిట్ లో ఖచ్చితంగా చూస్తారండి. ఏంటంటే ఎలక్ట్రికల్ ఆడిట్ చేయడానికి వెళ్ళినప్పుడు నేను ఒక 3 కంపెనీస్కి వెళ్ళాను. అప్పుడే 10 minutes. ఓకే, ఇవాళ చిన్న డిస్కషన్ అయింది, అందుకే కొంచెం టైం అయిపోయింది అనుకుంటా. నో ప్రాబ్లం, మనం నెక్స్ట్ క్లాస్ లో ఇంకా యాక్యురేట్ గా ఫాలో చెప్దాం, ప్రాబ్లం లేదు. ఎలక్ట్రికల్ ప్యానల్స్, సో ఈ నార్మల్ గా ఎలక్ట్రికల్ సేఫ్టీ ఉన్నప్పుడు లేకపోతే ఆడిట్ కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ప్యానల్స్ అనేవి బోర్డ్స్ వెనకాల ఉండకూడదు. అదే అర్థమైందా? ప్యానల్స్ ఉంటే ముందు ఏమి షాక్ చేయకూడదు. ఎందుకు షాక్ చేయకూడదు? ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయితే ఫైర్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, all the circuit boards should be well maintained. I mean panels we should be well maintained, logged. ప్రతి ప్యానల్ కి ఈ ప్యానల్ ఎక్కడికి వెళ్తుంది అనేది మనం దాని మీద క్లియర్ గా మెన్షన్ చేసి ఉండాలి. దాని కేవీ కూడా, ఎంత కేవీ ఇన్పుట్ వస్తుంది, ఎంత కేవీ వెళ్తుంది కూడా మెన్షన్ చేసి ఉండాలి. ఓకే, స్టోరేజ్ ఈస్ నాట్ అలౌడ్ ఇన్ ఎలక్ట్రికల్ వాల్ట్ ఆర్ సర్వీస్ ప్యానల్ రూమ్స్. ఫైండ్ అనదర్ ప్యానల్ ఫర్ స్టోరేజ్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ ప్రోడక్ట్స్. ఓకే, ఇది దే షుడ్ బి సీగ్రిగేటెడ్ అని చెప్తున్నారండి. ఓకే, ఫైన్. ఇదేంటి ఇక్కడ చూసారా? ఇది సేఫ్టీ మెజర్ అన్నమాట. ఒక ఎల్లో అది కనిపిస్తుంది కదా మీకు. సో ఎవరు ఆ లైవ్ కేబుల్ తొక్కుకొని వెళ్ళిపోకుండా అది ఒక ఛాంబర్ నుంచి రన్ చేశాడు. ఓకే, డోంట్ కాజ్ ట్రిప్పింగ్ హజార్డ్ టు క్రియేట్ పించ్ పాయింట్స్ ఫర్ కార్డ్స్.
పించ్ పాయింట్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న తెగిపోయి ఉంటాయి అనమాట. అంటే చిన్న చిన్న వదిలేసి కట్ అయ్యి ఉంటాయి కదా, దాంట్లో పించ్ పాయింట్స్ అంటారు. ఓకే, నార్మల్గా పించ్ పాయింట్స్ అని ఎప్పుడు వస్తాయి? పైన మీకు చూస్తుంటే ఒక ఈ డోర్ ఉంది కదా, డోర్ కట్ అయినా ఏం చేసినా పించ్ పాయింట్స్ అనేవి డెవలప్ అవుతాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఈ ఎలాబరేట్ చేసి చూపిస్తున్నాను అంటే, ఇక్కడ ఇవి తీసేద్దాం అనుకున్నాను, బట్ ఇవి నేను ఉంచాను. ఎందుకంటే రేపు పొద్దున్న లైక్ మీరు ఎప్పుడైనా రిపోర్ట్ రేటింగ్ కానీ లేకపోతే ఏమైనా హజార్డ్ ఐడెంటిఫికేషన్, రిస్క్ అసెస్మెంట్ కానీ చేసినప్పుడు ఈ వర్డ్స్ మీరు వాడచ్చు. మీరు క్లియర్ గా మీకు మెన్షన్ అవుతుంది అనమాట. ఓకే, ఒకవేళ డోర్ దగ్గర పక్కన వైర్ ఉంది, వైర్ కట్ అయిపోయి ఉంది, లేకపోతే ప్రొవిజన్ ఆఫ్ స్లిప్ ట్రిప్ హజార్డ్ ప్రొవిజన్స్ ఏమైనా ప్రొవైడ్ చేయాలంటే మీరు ఈ వర్డ్స్ వాడచ్చు. ఓకే, ఇఫ్ యూ మస్ట్ రన్ ఏ కార్డ్ టెంపరరీ అక్రాస్ ఏ ఫ్లోర్, ప్రొటెక్ట్ యువర్ కార్డ్ వర్క్ బై కవరింగ్ ద కార్డ్ అప్రోప్రియేట్లీ. ఓకే, we can cover the cord appropriately. And మన కంపెనీస్ లో కూడా కొన్ని బాక్సెస్ ఉంటాయి, అన్యూజ్డ్ బాక్సెస్ వేస్ట్ లో. ఆ బాక్సెస్ కూడా తెచ్చి ఇటువైపు అటువైపు ఓపెనింగ్ పెట్టి వేస్ట్ టు వెల్త్ కూడా మీరు చేయొచ్చు. ఓకే, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఇంకోటి ఎక్స్పోజ్డ్ వైర్స్. ఈ టైప్ ఆఫ్ ఎక్స్పోజ్డ్ వైర్స్ ఉంటాయండి, ఇవి అన్ఓపెన్డ్ వైర్స్. మై అస్యూమ్ ఆల్ ఎక్స్పోజ్డ్ వైర్స్ ఆర్ ఎనర్జైజ్డ్ అండర్ ప్రూవెన్ అదర్వైజ్. ఫస్ట్ పాయింట్ నేను డిస్కస్ చేశాను కదా, ఏదైనా వైర్ ఎక్స్పోజ్ అయ్యి ఉందంటే అది ఏంటి, అదేంటి, ఏమని తీసుకుంటారు మీరు? ఎక్స్పోజ్ అయ్యి వైర్ ఉందంటే లైవ్ వైర్. ఎస్ అండి, వెరీ నైస్ అండ్ వెరీ గుడ్. స్టాప్ ప్రొటెక్ట్ ద ఏరియా అండ్ కాంటాక్ట్ సూపర్వైజర్ ఇఫ్ యూ ఎన్కౌంటర్ దిస్ సిచ్యువేషన్. ఓకే, సో ఇక్కడ పక్కన ఉన్న వైర్స్, లైవ్ కేబుల్స్. నార్మల్ గా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఎక్కువ ఇలా టెంపరరీ అరేంజ్మెంట్స్ అనేవి చేస్తారండి. చాలా డేంజరస్. అంటే కొన్ని బడ్జెట్ లేదంటారు, సేఫ్టీ బడ్జెట్. బట్ బడ్జెట్ అనేది క్వశ్చనే కాదు. సేఫ్టీ డజంట్ కమ్స్ విత్ కాస్ట్. ఇఫ్ ఇట్ ఈస్ అన్సేఫ్ ఇన్ దట్ ఏరియా ఇట్ విల్ లీడ్ టు మేజర్ కాస్ట్స్ అంటారు. ఆ ల్యానియర్ చాలా కాస్ట్లీ. ఆ ల్యానియార్డ్ లేకపోతే ఆ ఫుల్ బాడీ హార్నెస్ లేకపోతే ఈ ఎంసీబీ చాలా కాస్ట్లీ. 50,000 వేస్తున్నాడు, మాకు బడ్జెట్ లేదు, బడ్జెట్ కూడా మాకు అప్రూవ్ చేయదు. అదే బడ్జెట్ ఆ 50,000 కాస్ట్లీ అనుకున్నారు అంటే ఓకే, తర్వాత ఏమైనా కాన్సిక్వెన్స్ జరిగితే మాత్రం కొన్ని 10 lakhs ఎగిరిపోతాయి. ఒక పర్ఫెక్ట్ ఫుల్ బాడీ హార్నెస్ గురించి మనం ఆలోచిస్తే ఒక కమిటీ మీటింగ్ లో, అది ఒకవేళ మనిషి పడిపోయారు అనుకోండి, చీపుకొని 20 lakhs కంపెన్సేషన్ వెళ్ళిపోతుంది. ఇదే విధంగా మన మేనేజ్మెంట్ డెలివర్ చేయాలి వెన్ యూ ఆర్ గోయింగ్ టు ద హయ్యర్ లెవెల్స్. ఓకే, ఇన్ ఎ పొలైట్ వే. ఓకే, హజార్డ్స్ రికగ్నైజేషన్. పవర్ స్ట్రిప్స్, నెవర్ డిస్ప్లే చైన్, మల్టీ అవుట్లెట్ స్ట్రిప్స్. మల్టీ అవుట్లెట్ స్ట్రిప్స్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే అండి, లైక్ ఓకే దాని పవర్ కి అది బేస్ తీసుకుంటుంది, కానీ మనం మల్టీ అవుట్పుట్స్ లో మళ్ళీ మల్టీ అవుట్పుట్స్ పడతాం. హలో, నా వాయిస్ వినిపిస్తుందండి? హలో, వినిపిస్తుందా? ఓకే ఓకే, నా మొబైల్ ఏదో జూమ్ కట్ అయిపోయినట్టు కనెక్టింగ్ వస్తుంది. సో ఓకే, సో ఎందుకంటే నా వాయిస్ ఓకే, ఈ నార్మల్ గా ఎప్పుడైతే లోడ్ ఇంక్రీజ్ అవుతుందో మనకి థర్మల్ కండక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. అంటే హీట్ అనేది జనరేట్ అవుతుంది. హీట్ జనరేట్ అయినప్పుడు లోపల ఉన్న
కాంపోనెంట్స్ హీట్ ఎక్కడం వల్ల షార్ట్ ఓపెన్ సర్క్యూట్స్ లేకపోతే పర్ఫరెన్స్ హీట్ చేసి ఫ్లేమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో నెవర్ ఓవర్లోడ్ ఎనీ circuits. If it is overloading, make sure that it is stopped. Okay, hazard junction boxes, different types of unsafe conditions. Fittings must have appropriate covers. ఇవన్నీ మీరు ఏం చేస్తారని తెలుసండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న చూసి చెప్తాను చూడండి. జంక్షన్ బాక్సెస్, పుల్ బాక్సెస్ అండ్ ఫిట్టింగ్స్ మస్ట్ హ్యావ్ appropriate covers in place. ఇదేంటి? కంట్రోల్ మెజర్. ఓకే, హజార్డ్ ఏంటి? No appropriate covers for junction boxes, fit and pull boxes. Otherwise, the front panel is missing for the junction box, leaving out the live cables. Okay, adi hazards. Hazards control measures pakka pakkane untadandi. Normal ga unused openings in cabinets anidi hazard aithe control measure anedi emavutadi, all the cabinets should not be exposed to environment, exposed to people అనేది కంట్రోల్ మెజర్ అవుతుంది. ఈ విధంగా కంట్రోల్ మెజర్ హజార్డ్ అనేది మీరు ఐడెంటిఫై చేసి రాస్తారండి. ఓకే, రిపోర్ట్ ద సిచ్యువేషన్స్ టు సూపర్వైజర్. ఎనీథింగ్ షుడ్ బి రిపోర్టెడ్. రిపోర్ట్ చేస్తేనే ఇఫ్ యు ఆర్ రిపోర్టింగ్ వన్ సిచ్యువేషన్ ఆర్ వన్ హజార్డస్ కండిషన్ టుడే, ఇట్ విల్ సేవ్ సమ్వన్స్ లైఫ్ టుమారో డెఫినెట్లీ. ఎందుకంటే మీరు చిన్నదే అనుకొని రిపోర్ట్ చేయరు, but it can lead to a bigger incident or bigger accident or shocks. Okay, 1 minute ఉంది చూడండి. ఒకసారి మనం డిస్కస్ చేసింది చూద్దాం. ఓకే, హజార్డ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హజార్డ్ డిస్కస్ చేసాం, పర్పసెస్ డిస్కస్ చేసాం, బేసిక్ కాన్సెప్ట్ డిస్కస్ చేసాం, ఎలక్ట్రిసిటీ వోల్టేజ్ గురించి అండ్ వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్స్ డిస్కస్ చేసాం and electrical flow. Okay, and everyone అన్నారు కదా లైక్ టెస్టర్స్ ఆర్ కంప్లీట్లీ బ్యాన్డ్ అని. లైక్ ఒకసారి చూడండి గ్యాప్లో ఏమైనా మీకు అది దొరుకుతుందేమో, నేను చూస్తాను. ఆ పాయింట్ ఎక్కడైనా మెన్షన్ చేసి ఉందా ఫ్యాక్టరీస్ యాక్ట్లో, లేకపోతే ఎక్కడైనా అప్డేటెడ్ వర్షన్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. సెకండ్ థింగ్, అండ్ మల్టీమీటర్స్ అండ్ ఆల్సో voltage meters are very essential and very good to use. తర్వాత మనం నెక్స్ట్ చూసేది ఏంటంటే ఎలాంటి ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ వాడతాం, హ్యూమన్ బాడీకి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి ఎలక్ట్రిసిటీ వల్ల, సూపర్వైజర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఇవి చూద్దాం. దీని తర్వాత వర్డ్ డాక్యుమెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దాని తర్వాత టైం ఉంటే ఫ్యాక్టరీస్ యాక్ట్ ఉంది కదా, దాని ఒకసారి హెల్త్ సేఫ్టీ వెల్ఫేర్ సెక్షన్స్ చూపిస్తాను నేను. ఓకే, ఏమి డౌట్స్ ఉన్నాయండి? అది నోట్స్ ఇస్తాను. నోట్స్ నేను నోట్స్ చేశాను కదా, వర్డ్ డాక్యుమెంట్ ఎవరు వస్తుంది మీకు, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి, సరేనా? అది మామూలుగా చూపిస్తాను. నిన్న ఏమైనా టాపిక్స్ రివైజ్ చేశానండి, టైం దొరికిందా? నిన్న డాక్యుమెంట్స్ వచ్చినాయండి మీకు? నేను రాలేదా? మేడం అడుగుతాను. నా డాక్యుమెంట్ రాలేదా? ఒకసారి మేడం అడుగుతాను నేను. మేడం ఉన్నారా లైన్లో? లేరా?